స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. ఏపీలో కొనసాగుతున్న బెట్టింగ్స్. కాయరాజా కాయంటూ ఏపీలో రెచ్చిపోతున్న బెట్టింగ్ రాయిలు, కోట్లలో జరుగుతున్న బెట్టింగ్స్. ఏపీలో ఎన్నికలు రసవత్తంగా సాగాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 4వ తేదీన డిసైడింగ్ డే కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే వినుకొండ నియోజకవర్గంలో టీడీపీ, వైఎస్ఆర్ పార్టీల అభ్యర్థులపై మేం గెలుస్తామంటూ నియోజకవర్గాలు పలుచోట్ల రహస్యంగా లక్షలతో బెట్టింగ్ జరుగుతున్నాయని విశ్వసనీయమైన సమాచారం. వినుకొండ పట్టణానందు ఈపూర్ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ కీర్తిశేషులు గన్నమనేని వెంకయ్య గారి పెద్ద కర్మ సందర్భంగా జరిగిన సంస్మరణ సభలో పాల్గొన్న టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి శ్రీ జీవి ఆంజనేయులు గారు మరియు వారి సతీమణి గోనుగుంట్ల లీలావతి, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు గారు, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి నిస్సంక శ్రీనివాసరావు మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ సిహెచ్ షమీం ఖాన్ తదితర టీడీపీ సీనియర్ నాయకులు హాజరై నివాళులు అర్పించారు. మిలిటరీ బాడీలో ఉండేది ఎప్పుడు కూడా మిలిటరీ రిటైర్డ్ ఆర్మీ పర్సన్గా బాడీ ఫిజిక్గా గట్టిగా ఉండేవాళ్ళు. హాస్పిటల్కి వెళ్ళి పలకరించి వచ్చినప్పుడు కూడా ఎందుకు హాస్పిటల్కి వచ్చింది, మీరు ఎన్నికల్లో బిజీగా ఉన్నారు, చాలా ఊళ్ళు తిరగాలి, నా కోసం రాకపోతే ఏమైంది, నాకేం కాదు అన్నారు. అంటే ఆయన ధైర్యాన్ని చూసి సంతోషపడి ఇంకా 10 ఏళ్ల దాకా డోకా లేదు, ఆయన ఆరోగ్యంగా ఉంటాడు, మళ్ళీ 10 ఏళ్ళు అని చెప్పి అనుకున్నాను తప్ప ఇంత సడన్గా ఇలా అవుతుందని ఊహించలేదు. వెంకయ్య గారి మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటు. ముఖ్యంగా ఆయన నాకు అత్యంత సన్నిహితుల్లో ముఖ్యంగా ఈయనొకరు. వెంకయ్య గారు మాకంటే సీనియరు, సలహా చెప్తుంటారు, పార్టీకి ఉన్నంత అండగా ఉండేవాళ్ళు వెంకయ్య గారు. ఈరోజు ఆయన లేని లోటు చాలా బాధగా ఉంది. అట్లా లీలావతిని అయితే బాగా కూతుర్లో చూసుకుంటూ ఉండేవాడు. ఆ విధంగా ఆయనతో నాకు చాలా పార్టీ పరంగాను వ్యక్తిగతంగాను ఎంతో అవినాభావ సంబంధం. నన్ను కూడా ఎంతో ఆప్యాయంగా చూసుకునేవారు. ఈరోజు ఆయన ఈ టైంలో ఉండి రేపు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే, నేను ఎమ్మెల్యే అయితే ఆయన సంతోషించేవాళ్ళు, ఎప్పుడు ముందుండేవాడు. అలాంటిది ఈ టైంలో ఆయన లేకపోవటం చాలా బాధాకరం. ప్రత్యేకించి ఏదైనా విషయం రికమెండ్ చేసినా, ఎవరికన్నా పని చేయమని చెప్పినా ఆశ చూసి ఆలోచించి చెప్పేవాడు. వాళ్ళ ఊరు వాళ్ళకి ఏదైనా పని అడిగినా అది జెన్యూనా కాదా, చెప్దాం వద్దా, చిన్న చెప్పడం. ఇంపార్టెంట్ అంటేనే అది ఆంజనేయులు గారు వీడికి సహాయం చేయండి అని చెప్పేవాడు. ఎప్పుడు కూడా వాళ్ళ ఊరు వాళ్ళన్నా, వాళ్ళ ఎస్సీ కాలనీ వాళ్ళన్నా, అట్లాగే మండలంలో ప్రతి ఎలక్షన్కి రాత్రి బావులు తిరిగేవాళ్ళు. మళ్ళీ పార్టీ ఎట్లా అధికారంలో రావాలి, మళ్ళీ చంద్రబాబు గారు ఎలా ముఖ్యమంత్రి అవ్వాలి, మన ఆంజనేయులు గారు ఎలా గెలవాలని ఓడిపోయిన మరుసటి రోజు నుండే ఎవరు రాని సమయంలో కూడా, ఎక్కువ మంది రాని సమయంలో కూడా ఈయన ప్రతిరోజు ఇంటికి వచ్చి పార్టీ ఆఫీస్కి ఒక రక్షణలాగా ఉండేవాళ్ళు. పార్టీకి ఒక లాయల్టీ. మరి ఆయన్ని జెడ్పీటీసీగా కూడా ఒకసారి నిలబెట్టడం జరిగింది పార్టీ తరఫున. ఒక మంచి కార్యక్రమాన్ని మనం తీసుకుందామని మన పెద్దలు మాజీ మక్కన గారు చెప్పిన విధంగా, నిస్సంకర్ శ్రీనివాసరావు గారు చెప్పిన విధంగా అది నాకు బాగా నచ్చింది. ఖచ్చితంగా వారికి గుర్తుగా జ్ఞాపకార్థంగా ఆ ఊళ్ళో ఒక మంచి పని చేద్దామని చెప్పేసి మిత్రులందరికీ మాటిస్తూ, వారికి జోహార్ అర్పిస్తూ, గన్నమనేని వెంకయ్య గారికి, వారి కుటుంబానికి అండగా ఉంటాం. తెలుగుదేశం పార్టీ వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటుంది. అలాగే భగవంతుడు వారి ఆత్మకి శాంతి చేకూర్చాలని, వాళ్ళ కుటుంబానికి మనోధైర్యాన్ని ఇచ్చి, దేవుడు వాళ్ళ కుటుంబానికి మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని అండగా ఉండాలని భగవంతుని కోరుకుంటూ, తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఎప్పుడు కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ, గన్నమనేని వెంకయ్య గారికి జోహార్లు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ గన్నమనేని వెంకయ్య గారు, జోహార్ గన్నమనేని వెంకయ్య గారు. నేను పెద్ద వెంకయ్య గారి సంస్మరణ సభకు వచ్చినటువంటి గౌరవ జీవ ఆంజనేయులు గారికి, వేదిక మీద ఉన్న గౌరవ పెద్దలందరికీ
వెంకయ్య గారి సహచరులకి అభిమానులకి అందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. సరే, వెంకయ్య బాబాయ్ అది నేను గత 40 సంవత్సరాల నుంచి మా తండ్రి గారితో పాటు ఇందాక కొలరాజు గారు చెప్పినట్టు నేను చిన్నప్పటి నుంచి కూడా వెంకయ్య గారిని ఎరుగును బాబాయిని పిలిచేవాడిని. ఆయన కూడా అబ్బాయి అబ్బాయి అనేవాడు. ఆయన అయితే నా పెళ్లి చేసి జరిగిన రోజు కూడా ఆయనే ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు కూడా మా ఇంట్లో ఉండి దగ్గరుండి నా పెళ్లి చేసేవాడు. అంటే మా కుటుంబానికి అంత సన్నిహితంగా ఉండేవాడు. అయితే ఆయనలో గొప్పతనం రాజకీయంగా వచ్చేవారికి పార్టీ కమిట్మెంట్గా ఉండేవాడు. మేము ఎంత సన్నిహితంగా ఉన్నప్పటికీ మా తండ్రి గారంటే అపరిమితమైన గౌరవం ఆయనకి. ఆయన బాబాయ్ అంటాడు, నేనేన్న బాబాయ్ అంట. అయినప్పటికీ కూడా పార్టీ పరంగా వచ్చేవాళ్ళు. మేము కూడా ఒత్తిడి చేసేవాళ్ళం కాదు. నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కూడా గౌరవంగా పలకిచ్చేవాళ్ళం కానీ వెంకటకోట గారిని కానీ లేకపోతే ఇంకొకరిని కానీ. ఎందుకంటే అప్పటికే వాళ్ళు ఆ పార్టీలో కమిట్మెంట్తో పనిచేస్తున్నటువంటి అంటే 83 నుంచి 99 వరకు కూడా వాళ్ళకు ఒక స్థానం ఉంది. ఆ స్థానాన్ని మనం గౌరవించాలనే ఒక సాంప్రదాయంతో ఉండేవాళ్ళం. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఏదన్నా సందర్భం వస్తే అబ్బాయి అబ్బాయి అనేవాడు. ఏం బాబాయ్ చెప్పనేవాడిని. చేయగలిగింది ఉంటే ఇట్లా అని చెప్పేవాడు. స్వతంత్రంగా గౌరవంగా చేసి పెట్టేవాళ్ళం. వ్యక్తిగత సంబంధాలు ఎక్కడ దెబ్బతినకుండా, రాజకీయాల్లో పిన్న ధృవాలకుండా అందరితో ఆయన స్నేహంగా ఉండేవాడు. రామకోటేశ్వరరావు గారు, వెంకయ్య గారు సరే ఆ రోజున కుదరలేదు. మొన్న సందర్భంలో వచ్చినప్పుడు గత 6 నెలల నుంచి కూడా పెద్దలందరూ కూడా రాయుడు గారు లాంటి పెద్దలు, రాధాకృష్ణమూర్తి గారు లాంటి వాళ్ళు అందరూ వాళ్ళేంది వీళ్ళేంది, అయ్యా సమయం వచ్చింది, ఇప్పుడన్నా కనీసం మా వైపు చూడు, ఇప్పుడన్నా మీ తండ్రి గారి ఆశయం ఒక మేరకు ఒక దుర్మార్గుని ఇది చేశారు, నువ్వు రావాలని చెప్పేవాళ్ళు. తప్పనిసరిగా వెంకయ్య గారు ఈ పార్టీలో నేను వచ్చేదానికి ఎక్కువగా కృషి చేసిన వ్యక్తి అని ఈ సందర్భంగా మనవి చేస్తూ, అలాంటి మంచి వ్యక్తి లేని లోటు. ఆయనైతే ఆరోగ్యంగా బాగుండేవాడు. మరి అనుకోకుండా ఇంకో 10 సంవత్సరాలు యాక్టివ్గా ఉండాల్సిన వాడు. అనుకోకుండా మన నుంచి దూరం అయినప్పటికీ మరి ఆయన ఆశయం అనేది ఇక్కడ తెలుగుదేశం గెలవాలి, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలనేది ఆయన తప్పించిన వ్యక్తి. ఆయన ఆశయం నెరవేరిద్దని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఆంజనేయులు గారు గెలుస్తారు, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు. తప్పకుండా పైనుంచి ఆయన దీన్ని సంతోషిస్తారని ఆ స్వర్గంలో ఉండి నేను నమ్ముతూ, మరి వెంకయ్య బాబు గారి లేని లోటుని వారి కుటుంబ సభ్యులకు కూడా తెలియకుండా వారి బాబుకు కానీ మరి అమ్మాయి అరుణకు కానీ అందరూ కూడా మేమందరం తప్పనిసరిగా అందుబాటులో ఉంటామని, వారితో కలిసి ఉంటామని, వారికి అండదండలు ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ